జోగులాంబ గద్వాల ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో మాదిగ అమరుల వీళ్లకు ఘన నివాళులు. 11% రిజర్వేషన్లు సాధించుకున్నప్పుడే అమరులకు ఇచ్చే ఘనమైన నివాళులు. పోగుల రాజేష్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ కో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మల్దికల్ మండల ఎంఆర్పీఎస్ కో కన్వీనర్ పరశురాం మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఒక్క చిన్న పాయింట్ కూడా వదలకుండా, చిన్న తప్పు జరగకుండా ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి మందకృష్ణ మాదిగన్న గారు. మరి ఆయన నాయకత్వంలో మాదిగలకు సమాన వాటా రావాలి, మాదిగలకు 11% రిజర్వేషన్ రావాలనే ఉద్దేశంతోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మళ్ళీ మార్చి 10 వరకు గడువు ఇవ్వడం జరిగింది. మార్చి 10 లోపే ఏదైతే 5 నుంచి 10 వరకు సమావేశాలు ఉన్నవే ఆ సమావేశాల లోపే మరి మాదిగ అమరవీరుల దినోత్సవానికి సభాధ్యక్షత వహించినటువంటి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పోగుల రాజేష్ మాదిగ గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ మండలాల ఎంఆర్పీఎస్ నాయకులకు మరియు ఎంఎస్ఎఫ్ నాయకులకు పేరు పేరున దండోర సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ముందుండి పోరాటం చేసి జాతి యొక్క ఆకాంక్ష కొరకు, జాతి అభివృద్ధి కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించినటువంటి మహానుభావులకు ఘనమైన నివాళులు అర్పించడం మార్చి 1వ తారీఖున ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం అనేక రకాలుగా పోరాటాలు చేశారు. మిలిటెంట్ ఉద్యమంలో అనేక రకాలుగా వాళ్ళ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమంలో చనిపోయినటువంటి సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే, జాతి కోసము తమ కుటుంబాలను వదిలి ఈరోజు ఏ లక్ష్యం కోసం వాళ్ళు చనిపోయారో, ఏ లక్ష్యం కోసం వాళ్ళు సాధించాలనుకున్నారో ఆ లక్ష్యం మనకు కొద్ది ఆమడ Hey!